మెయిన్ గా రోడ్లు, రైలు ఇటువంటి. కాబట్టి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ డెఫినెట్ గా ఒక మేజర్ ప్రాజెక్టే. కానీ అది వచ్చేసి కంప్లీట్ అయితే డెఫినెట్ గా వచ్చేసి అభినందించాల్సిందే. కానీ ఆల్రెడీ మన్నవరం ప్రాజెక్టు కాంగ్రెస్ హయాంలో కాళహస్తి దగ్గర మన్నవరం ప్రాజెక్టు, విద్యుత్ పరికరాల ప్రాజెక్టు, అది ఆల్మోస్ట్ ఇలాంటి పెద్ద ప్రాజెక్టు. కానీ ఈ గవర్నమెంట్ వచ్చేసాక మూసేశారు. ఆల్రెడీ కొన్నాళ్ళు రన్నింగ్ లో ఉండదాన్ని మూసేశారు. కాబట్టి పక్కన విశాఖ స్టీల్ ప్లాంట్ కు పేరుకు చెప్తున్నారు, మొన్న 11,440 కోట్లు ఇచ్చారు, ఇప్పుడే చెప్తున్నారు. ఎంత ఇచ్చినా వచ్చేసి దానికి క్యాప్టివ్ మైన్స్ కాకుండా చేస్తే, శైలిలో విలీనం చేయకుండా పోతే అది ఖచ్చితంగా ప్రైవేట్ పరం అయ్యేదే. అది ప్రైవేట్ వ్యక్తులకు వచ్చేసి పెట్టుబడి పెట్టినట్టు తప్ప ఈవెన్ అది మన ఇచ్చింది కూడా పెట్టుబడే, అదేమి గ్రాంట్ కాదు. విశాఖపట్నంకి ఇచ్చిన 11,440 కోట్లు. తర్వాత అమరావతి మాట్లాడుతూ కాంగ్రెస్ ఉండి ఉంటే పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని 2-3 ఏళ్లలోనే అమలు చేసాం వారు అంటున్నారు. అన్నీ అయిపోయింది. ఈ రోజు వచ్చేసి ఇంత డిస్కషన్ అవసరమే లేదు. సో 10 ఏళ్ల పాటుగా బీజేపీ అధికారంలో ఉంది. మొదటి ప్రభుత్వంలో కూడా కొంత టీడీపీ బీజేపీ కలిసే ఉన్నాయి. రెండో ప్రభుత్వం వచ్చారు కూడా కొంత డైరెక్ట్ గా లేకపోయినా కూడా అంత క్లోజ్ గానే ఉన్నారు. ఈ 10 ఏళ్ల పాటుగా ఏం చేయలేదంటారా బీజేపీ? అంటే ఏం చేయలేదు, పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని కొంచెం కూడా అమలు చేయలేకపోయింది, ఏ ఒక్క ప్రాజెక్ట్ కూడా గ్రౌండింగ్ చేసి అమలు కంప్లీట్ చేయలేకపోయిందని అంటారా? ఇదో ఆ యొక్క ఇన్స్టిట్యూషన్స్ ఒక 11-12 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా, అది కొన్ని ఇంకా వచ్చేసి గుంటూరు వచ్చేసి ఎయిమ్స్ వరకు కొంత పూర్తయింది. మిగతా అన్ని వచ్చేసి ఇంకా రకరకాల దశల్లో ఉన్నాయి. మొన్ననే రైల్వే జోన్ వచ్చేసి ఆఫీస్ కి వచ్చేసి అక్కడ ఓపెన్ చేయడం జరిగింది. ఇంకా ఏం చేశారు వచ్చేసి ఆ రోజు ప్రధానంగా 3 వరాలు విభజించిన సందర్భంగా, ఒకటి ప్రత్యేక హోదా, ఇప్పటికీ మీరు వచ్చేసి మూసిన అధ్యాయం అంటున్నారు. రాయలసీమకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ, దానికి ఇవ్వలేదు. మిగతా వచ్చేసి 25 సెక్షన్లు 14 షెడ్యూళ్ల కింద దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసి ప్రయోజనాలు రావాలి. దాంట్లో వచ్చేసి ఒకటి కడప జిల్లా స్టీల్ ప్లాంట్ ఇవ్వలేదు, దుగ్గరాజపట్నం ఓడరే ఇవ్వలేదు, విశాఖ మెట్రో ఇవ్వలేదు, విజయవాడ మెట్రో ఇవ్వలేదు. రాజధానికి నిధులు వచ్చేసి ముందు ఇచ్చినటువంటి 2,500 కోట్లు, దాని తర్వాత వచ్చేసి కొంత అప్పు. పోలవరానికి వచ్చేసి మీరు చేయాల్సిన ప్రాజెక్టు ఎప్పుడో అయిపోయింది, అలా 2-3 ఏళ్లకే. ఇప్పటికి వచ్చేసి అది స్టిల్ వచ్చేసి ఒక బ్యారేజ్ కిందనే మీ ప్రకారంగా డిపిఆర్ వచ్చేసి 130 అడుగులకే ఒప్పుకున్నారు, 150 అడుగులు కాదు. అది మొదటి ప్రాజెక్ట్. ఒక్కసారి మీ నుంచి ఫస్ట్ మనం బీజేపీ వారి దగ్గర నుంచి ఒక క్లారిటీ తీసుకున్నాము. సుహాసిని గారు, ఒకవేళ కనుక మేమే అధికారంలోకి వచ్చి ఉంటే, కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వచ్చి ఉంటే ఈ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని అసలు డౌట్ అక్కర్లేదు 2-3 ఏళ్ళలో ఫినిష్ చేసే వాళ్ళము. వీళ్ళు 10 ఏళ్ళు కావస్తోంది, కేవలం 1-2 ఇన్స్టిట్యూషన్లు తప్ప పెద్దగా ఏం ఉరగబెట్టింది లేనట్టుగానే మాట్లాడుతున్నారు ఆయన. సో మీరు చెప్పండి, ఏమేమి కంప్లీట్ చేస్తారనేది ఆయన ఛాలెంజ్ చేస్తున్నారు. ఏమేమి కంప్లీట్ చేస్తారనే విషయం మీరు చెప్పండి. ఒకటి, కాంగ్రెస్ గురించి ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది ఏం లేదు, ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అది ముగిసిన చరిత్రనే. ఎందుకంటే నిజంగా కూడా 2014 ముందు 14 తర్వాత అన్నదే ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు ఎకానమీ ఈజ్ రన్నింగ్ వెరీ ఫాస్ట్ ఫార్వర్డ్, చాలా స్పీడ్ గా ఇట్స్ ఆన్ వీల్స్ డెవలప్మెంట్. ఇప్పుడు ఎక్కడ ఆగిన పరిస్థితి లేదు. ఏదో రాచరిక కుటుంబం ఎక్కడ, కామన్ మ్యాన్ ఎక్కడ, అంత తేడా ఉంది వ్యత్యాసం. ఇప్పుడున్న ఏంటంటే పోలవరం కానీ ఇంకొకటి కానీ ఇప్పుడు వారే చెప్పారు, ఇక్కడ మేము ఉండుంటే అని చెప్పి. ఇక్కడ రాష్ట్రం తెలుసు వారికి, రాష్ట్ర ప్రభుత్వం ఏది చేసినా సరే కేంద్రం త్రూ రాష్ట్రమే చెయ్యాలి. సో అదే అన్నాను ఇందాక, ఆల్రెడీ ఒక మాట చెప్పాను నేను, రాష్ట్రంలో చిత్తశుద్ధి, గవర్నమెంట్ లో మా రాష్ట్రం బాగుపడాలన్న ఒక చిత్తశుద్ధి ఇక్కడున్న ప్రభుత్వంలో ఉంటేనే ఈక్వల్ గా కేంద్రం ఎంత స్పీడ్ గా ఇస్తోందో దాన్ని అందిపించుకునే అంత డబుల్ స్పీడ్ రాష్ట్రంలో ఉంటే అది ఎక్కడ ఆగదు. మేము పేరు చెప్పండి. అంటే ఏ రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సహకరించలేదు? మొదటిసారి ప్రభుత్వం టీడీపీ సహకరించలేదా, లేదంటే రెండవసారి వైసీపీ సహకరించలేదా? వైసీపీనే గత 5 సంవత్సరాలుగా మేము చెప్తున్నాం కదా. జలవనరుల శాఖ మంత్రి ఎన్ని విజిట్స్ చేశారు పోలవరం? ఎందుకు ఇక్కడ ఆగిపోయింది? ఎందుకు కక్ష సాధింపు చర్యలకి మాత్రమే వెళ్ళిపోయి? మీ స్పీడ్ ని అందుకోలేకపోయారా? మీరు ఇస్తాన స్పీడ్ ని వైసీపీ అందుకోలేకపోయిందా? అంతే కదా. మరి అందుకుందా స్పీడు, అందుకోలేదా? ఏం జరిగింది ఇక్కడ? కేంద్రం నుంచి వచ్చాయి, డైవర్స్ అయ్యాయి ఫండ్స్ అన్ని. డైవర్స్ అయినప్పుడు అది ఇలాగా అన్ని పక్కదో పట్టిస్తున్నారు. తులసిరెడ్డి గారు చెప్పిన మాటను ఒప్పుకున్నట్టుగా ఉంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదు కాబట్టి మేము కూడా చేయలేదు, నిజంగానే ఆయన చెప్పింది నిజమే, చేయలేకపోయామని ఒప్పుకున్నట్టుగానే ఉంది. దాన్ని ఒప్పుకున్నట్టుగా కాదు, లెట్ us not deviate the point. నేను అన్నది ఏంటంటే, కేంద్రం ఇస్తున్నది రాష్ట్రం డైవర్ట్ చేసి ఇంకొక స్కీమ్స్ కి, ఏ ఉద్దేశంతో అయితే కేంద్రం నిధులు
కేటాయించిందో అది ఆ ఉద్దేశానికి వాడకుండా వేరే ఏవో పథకాలని అవని వాడుకుని ఆ పేర్లు పోస్టర్లు స్టిక్కర్లకే పరిమితం అయిపోయిన వైసీపీ ప్రభుత్వం వల్ల ఇక్కడ ఒరిగింది ఏం లేదు. ఇప్పుడు ఏమవుతుంది, అందుకని ఏమైంది, ఒక ఎస్క్రో అకౌంట్ ఒకటి క్రియేట్ చేసి కేంద్రం వాటా ఎంతుందో కేంద్రం పంపించాల్సింది వెంటనే అక్కడ శాంక్షన్ చేసి రాష్ట్ర వాటా కూడా అందులో పెడితే తప్ప లాగిన్ అయితే తప్ప ఆ ఫండ్స్ రిలీజ్ అయిన పరిస్థితి లేదు. సో అందువల్ల ఏమైందంటే అక్కడతో బ్లాక్ అయింది. ఎందుకంటే రాష్ట్ర యొక్క వాటా ఇవ్వని పరిస్థితి, డైవర్ట్ అయిపోవడం ఆ స్కీములు కానీ ఈ స్కీములు కానీ. ఏదైతే ఏంటండి ఇప్పుడు కేంద్రంలో ఈ రోజు మనము ద న్యూ బడ్జెట్, న్యూ ఎరా, న్యూ టైం, ఇప్పుడు చాలా చాలా అసలు మహిళలకి కానీ స్టాండప్స్ కి కానీ స్టార్ట్అప్స్ కి కానీ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ కి కానీ ఎంత చేయూతనిచ్చిందంటే ఈ రోజు డెఫినెట్లీ మధ్య తరగతి వారికి అప్ టు 12 lakhs అదే అనుకున్నారు మొదట్లో 2.5 లక్షల నుంచి ఒక్కసారి అంటే ఇందాక తులసిరెడ్డి గారు వేసిన క్వశ్చన్ కి సమాధానం రానట్టు నాకు. సో ఆయన ఏమన్నారంటే ఈ 10 కాలంలో ఇవన్నీ నెరవేర్చలేకపోయారనేది ఒక విషయం చెప్పుకొచ్చారు. ఒకటి 2 ఇన్స్టిట్యూషన్లు అయితే ఓపెన్ చేయగలిగారు, అదొకటి నిజం అని చెప్పి ఒప్పుకుంటున్నాయి ఆయన. మేమే కనుక ఉంటే ఇంత రెట్టింపు ఉత్సాహంతో చేసేవాళ్ళం అని చెప్తున్నారు. సో మీరు చెప్పండి, ఈ 10 కాలంలో ఏమేమి ఇన్స్టిట్యూషన్లు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇక్కడ నిర్మించగలిగింది, దాని ద్వారా ఎంత మేరకు ఆంధ్రప్రదేశ్కి లబ్ధి జరిగింది? అవునండి, ఇప్పుడు నేను మళ్ళీ మీరే కదా మళ్ళీ లిస్టు చదువుతుంటే వద్దండి నేను తర్వాత మాట్లాడదామండి వాటి గురించి. మీరు కొత్తగా చెప్పే లిస్ట్ లో ఆయన అడుగుతున్న క్వశ్చన్ కి సమాధానం అంటే ఈ 10 కాలంలో మీరు రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదు అంటున్నారు. నేను అర్థం కావట్లేదు మీకు, మీరు అడుగుతున్న దానిలో మీకు క్లారిటీ ఉందా? చెప్పండి.